కొంతమందికి ఒక భయంకరమైన నొప్పి వస్తుంటుంది. అదేం నొప్పి అంటే ఇట్లాగా అప్పర్ పార్ట్ అబ్డమెన్ మీద ప్లస్ ఈ వెనకాల ఈ రిబ్స్ ఉంటాయి చూసారు, అక్కడ నొప్పి వస్తుంటుంది. ఆ నొప్పి వస్తుంది, దానికి కారణం తెలీదు, ఏదో టాబ్లెట్లు వేసుకుంటారు, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంటుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంటుంది. ఇక్కడ పొట్ట మీద కూడా వస్తుంది కాబట్టి అబ్డామినల్ సిటీ స్కాన్ చేసుకుంటారు, నార్మల్ ఉంటుంది. వెనకాల వస్తుంది కాబట్టి స్పైన్ ఎంఆర్ఐ చేసుకుంటారు, నార్మల్ ఉంటుంది. చెస్ట్ సిటీ చేసుకుంటారు, నార్మల్ ఉంటుంది. ఏంటి అన్నది ఎవ్వరికి అర్థం కాదు. ఇంకా కొంతమంది డాక్టర్లు అయితే మరీ ఘోరంగా సైకాట్రిస్ట్ దగ్గర పంపిస్తుంటారు. షాక్ లాగా నొప్పి వస్తుంది, పిన్స్ అండ్ నీడిల్స్ అంటే సుత్తు గుచ్చినట్టు, మంట పుట్టినట్టు, కత్తితో పొడిచినట్టు అట్లా ఉంటుంది నొప్పి. దానికి కారణం ఎవ్వరికి తెలియదు. సో ఫైనల్గా నాలాంటి పెయిన్ స్పెషలిస్ట్ దగ్గరికి ఈ పేషెంట్ పంపిస్తారు. ఆ కండిషన్ ఏ ఇన్వెస్టిగేషన్లో కూడాను అది బయటపడకుండా అంత నొప్పి ఎందుకు వస్తుంది అంటే, ఇది వచ్చేది ఈ రిబ్స్ మధ్యలో చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి, వాటిని ఇంటర్కాస్టల్ నర్వ్స్ అంటారు. ఆ నర్వ్స్ నుంచి వచ్చే పెయిన్ అనమాట. దీన్ని ఇంటర్కాస్టల్ న్యూరాలజియా. దీనికి నువ్వు ఎన్ని సిటీ స్కాన్లు చేయి, ఎన్ని ఎంఆర్ఐలది, స్పైన్లో ఎంఆర్ఐది, రిబ్స్లో ఎంఆర్ఐది, సిటీ స్కాన్ లంగ్ తీసుకో, సిటీ స్కాన్ అబ్డామిన్ తీసుకో, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఎక్కడైనా క్యాన్సర్ ఉందా అని ఎతికిన ఏమి ఉండదు. ఇది భయంకరమైన నొప్పి. దీనికి కారణం కనుక్కోలేరు, ఏ డాక్టర్ కూడా దీన్ని ట్రీట్ చేయలేడు. దీనికి ఒకటే ఒక మార్గం ఏంటంటే, ఈ ఇంటర్కాస్టల్ న్యూరాలజియాకి కారణమైనటువంటి ఇంటర్కాస్టల్ నర్వ్స్కి మనము రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అని ఒక చిన్న ఇంజెక్షన్తో ట్రీట్ చేస్తాం. కానీ దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ నరం ఎక్కడైతే బాధ పెడుతుందో అది కనుక్కోవాలి. ఆ కనుక్కున్న నరాన్ని స్కానింగ్లో చూడాలి. ఆ స్కానింగ్ చేయడం కోసం ఒక స్పెషలైజ్డ్ మెషిన్స్ ఉండాలి. ఆ మిషన్స్ని యూజ్ చేసే డాక్టర్ ఉండాలి. అటువంటి వాళ్ళ దగ్గరే ఈ ఇంటర్కాస్టల్ న్యూరాలజీ ఐడెంటిఫై చేసి దానికి ఆ నరానికి డైరెక్ట్గా రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎక్సలెంట్ రిలీఫ్ వస్తుంది. మీరు ఇటువంటి బాధను ఇమ్మీడియట్గా నిమిషాల్లో తగ్గించేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఇంటర్కాస్టల్ న్యూరాలజియాకి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ది బెస్ట్ అండ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్.